ఎంపీలు ఉద్యోగుల డేటా మొత్తం నా దగ్గర ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏటేటి చేస్తున్నారో నాకు మొత్తం తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు గారు. ఇది వరకు అందరినీ తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం లేదో అన్నారు. నమస్కారం సార్, తిట్టకుండా చెప్పండి. అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా. ఏం చెప్తారు సార్ మొత్తం అందరు ఎమ్మెల్యేలకు? 1 to 1 చెప్తున్నా, వాస్తవాలు తెప్పించుకుంటున్నా. మీరు చెప్తే మీ ఎమ్మెల్యేలు మారతారంటారా? మారే వరకు ప్రయత్నం చేస్తా. మరి మారకపోతే ఏం చేయాలో మీరేటి చెయ్యరని మీ ఎమ్మెల్యేలకు తెలుసు. వాళ్ళకి ఆ విషయం తెలిసిననే విషయం మీకు తెలిసినని మాకు తెలుసు. ఉద్యోగస్తులందరినీ సరిగా చూసుకుంటాం, ఆ, కానీ అట్లని చెప్పి మేం పని చేయం అంటే మాత్రం కుదరదు. ఏం చేస్తారు సార్? ముందు నేను తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం లేదా సార్? ఇప్పుడు తిట్టను. మరి ఏంటి చేస్తారు సార్? మీరు ఎందుకు చెయ్యలేదో ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అసలు ఎవరెవరో పని చేయటం లేదు, ఎవరెవరో పని చేస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది సార్? ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఆ ఇన్ఫర్మేషన్ తమరికి ఎలా వస్తుంది అని. నా సెల్ ఫోన్లోనే ఉంటుంది, ఎత్తుక్కునే పని కూడా లేదు. అవునా? అంటే ఆ మధ్య కేంద్ర నిఘా వర్గాలు మీ DCM సేవలో 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పారంట కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ సెల్ ఫోన్లో ఉందా సార్? ఓకే ఓకే ఇంకా చెప్పండి సార్, ఏం చేయమంటారు ఉద్యోగస్తుల్ని? ముందు మారి నేను హార్డ్ వర్క్ చేయమనడంలా ఆ, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చెయ్యాలో అది కూడా మీరే నేర్పించండి సార్. ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం, పరిగెత్తిచ్చేవాడిని. ఇప్పుడు పరిగెత్తక్కర్లా. మరైతే ఇప్పుడు కూకోమంటారా? 10 గంటల నుంచి 5 గంటలు పనిచేస్తే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు సార్. అదిగో అక్కడ ఎవరో ఏదో అడుగుతున్నారు సార్, పాపం చూడండి పాలి. అక్కడ రా, ఆ పక్కన నిలబడుకో. ఆ పక్కన పెట్టి నిలబెట్టండి. ఎవరయ్యా అక్కడ పక్కన నిలబడమంటున్నారు కదా సారు? మీటింగ్లు అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. అరే మీతో ఏదో సమస్య చెప్పుకోవాలని వచ్చినట్టున్నాడు సార్ పాపం. పోలీస్ ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు సార్? మళ్ళీ అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఎందుకు సార్ ఇవన్నీ? రావా అంటే కోప్పడికండి సార్, పాపం అతనికి ఏం కష్టాలు ఉన్నాయో ఏటో. పక్కన నిలబడుకో అంటే. ఇదిగో బాబు, అనవసరంగా సార్ కోపం తెప్పించుకో, పక్కన నిలబడు. ఇంకో ఇది వరకు తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టలేదని ఇందాక చెప్పారు, మళ్ళీ తిడతారు. జాగ్రత్త. కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? పాప అతను ఎవరో తన బాధ చెప్పుకుందామని వస్తే అతను మీకు విషపు చుక్కలా కనిపిస్తున్నాడా సార్?